అండి, వెల్కమ్ టు కలవరగంప. ఇవాళ ఏం చేద్దామంటే రోజు మనల్ని అందరూ అంటున్నారు కదా, ఏందో ఏమో అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, అన్ని అడవి కూరగాయలు చూపిస్తుంది, ఏందో గంపేసుకుంటుంది, నెత్తి మీద పెట్టుకుంటుంది, పోతుంది, ఆ తీగ చూస్తుంది, ఈ తీగ చూస్తుంది, ఆ పువ్వులు తెంపుతుంది, ఈ ఆకు తెంపుతుంది. నిజంగా అవి ఊర్లలో వండుతారా లేదా తెలియదు. నువ్వు తింటావా, వండినాక తింటావా? ఇన్ని డౌట్లు మీకు నా మీద. అబ్బా నిజంగా చెప్తున్నా, ఆ కూరగాయలన్నీ అమ్మ వాళ్ళ ఇంట్లో వండుతారు, అందుకే నేను మీకు చూపించిన. ఇక మీకు తెలియదంటే నేను ఏం చేయదు చెప్పండి. నాకు తెలుసు నేను చూపించిన, ఇక మీకు తెలియదు అనే దానికి నేను ఏం చేయదు. పోనీ ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు వండుకొని తినండి. ఏవి కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న లీఫ్ వెజిటబుల్స్ అన్నీ కూడా నేను ఇంట్లో చాలా ఇయర్స్గా తిన్న వాటిని మాత్రమే చూపిస్తా. ఎందుకంటే వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి మీ ఆరోగ్యాలు నేను పాడు చేయలేను. ఎందుకంటే మీ ఆరోగ్యమే నా మహాభాగ్యం కదా. మళ్ళీ తిడతారు నన్ను, ఇట్లా అయింది అట్లా అయింది అని అంటే నేను ఏడుకోదబ్బా. మిమ్మల్ని విడిచి నేను ఏడుకోదు, నన్ను విడిచి మీరు ఏడుకోతారు, ఏడుకోవద్దు. మనం ఇట్లనే ఉందాం కాబట్టి నమ్మండి నన్ను. మంచి కూరలు వండుతా, హెల్దీ కూరలు వండి చూపిస్తా. ఇక మీకు తెలియదు అంటే ఇక నేను ఏం చేయలేనబ్బా. ఇప్పుడు తెలుసుకొని వండుకోండి మీరు కూడా. మంచిది, గట్టిగా చెప్తున్నా, వండుకొని తిని చూడండి. మీరు క్షేమమే నానబెట్టిండ్రు ఎవరో. ఇగో నిన్న తిన్నా, రాత్రి తిన్నా, మిగిలితే పొద్దుగోలు తిన్నా. ఇది విషయము. చిన్ని అయితే నెయ్యి వేసుకొని ఆ కూర వేసుకొని సూపర్ తిన్నది రాత్రి. ఇంకా ఇంతకుమించి సాక్ష్యం ఏం లేదు. ఇంకా సూప్ ఇవ్వమంటే ఏం చేస్తాం, రాత్రి లేట్గా తిన్నది, అది నిద్ర ఒకటి తిన్నది. లేకపోతే తీసి చూపిస్తుంది, చిన్నెట్లా తిన్నది కూడా చూపిస్తా, ఈసారి చూపిస్తా సరేనా. సరే, ఇట్లా అడవి కూరలు చేసే శ్రీదేవికి స్టార్ హోటల్లో ఫుడ్ కూడా తెలుసు, చాలా బాగా చేస్తుంది. ఫుడ్ అంటే ఏదో వంట చేస్తారనుకునేరు, సింపుల్ రెసిపీ. ఏంటంటే అప్పుడప్పుడు మనము నైట్ టైంలో చాలామంది నైట్స్కు రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ, చపాతి కానీ, కొందరు ఫ్రూట్స్ తింటారు, అట్లా తింటారు కదా. సో అప్పుడప్పుడు ఏం చేయొచ్చు అంటే స్టీమ్ వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. అందులో బాగా ఆరోగ్యవంతమైన బీట్రూట్, క్యారెట్లు మాత్రమే తినవచ్చు అనమాట. ఇట్లా పెట్టి మిమ్మల్ని తినమని అనుకోండి అంటారు సగం మంది కదా, అబ్బా అంటారు. లేకపోతే ఇంకోటి ఎక్స్ప్రెషన్స్ ఇక రకరకాలుగా ఉంటాయి అనుకోండి, ఒక్కొక్కరి ఫేస్లో ఒక్కొక్క రకంగా. ఇక నా ఫేసే ఇట్లా కనబడ్డది, మీకు అనగానే ఎట్లా కనబడ్డది అట్లా కనబడుతుంది అనమాట. ఊహించుకోండి, 2 లక్షల మంది 2 లక్షల ఎక్స్ప్రెషన్స్ పెడితే ఏ రేంజ్లో ఉంటుంది స్క్రీను, అదనమాట. సో కాకపోతే ఏంటంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేటట్టు సింపుల్గా చెప్తాను. లైట్గా స్టీమ్ చేయాలి, అలా అని మెత్తగా ఉడికించుకోవద్దు, కూరలాగా ఉడకబెట్టుకోవద్దు. జస్ట్ వీటిని 4 to 5 minutes ఆల్రెడీ బాయిల్ అయిన వాటర్లో, మరుగుతున్న వాటర్ మీద స్టీమ్ చేసుకుంటే 4 to 5 minutes చాలు. క్రంచీగా ఉంటుంది, మెత్తగా కావద్దు. ఇది థంబ్ రూల్, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మెత్తగా ఉడకబెట్టుకొని చీజ్ ఇదేమని మాత్రం నన్ను అనొద్దు. మళ్ళా నంబర్ 1 రూల్ ఇది, ఓకేనా. ఇక మొత్తం చేసినాక చూపిస్తే గిదేనా అనకండి, చాలా బాగుంటుంది, ఒకసారి చేసుకొని తినండి అబ్బా. వీటిని ఏం చేసినంటే బీట్రూట్ను, క్యారెట్ను ఈ రేంజ్లో మినిమం ఈ సైజ్ కోసుకుంటే ఏమవుతుందంటే తినేటప్పుడు బాగుంటుంది. మనం చేసే డిప్లో అద్దుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. దానికి తోడు లేత బీన్స్ కూడా సూపర్ ఉంటుంది. ఇంకేం బాగుంటాయి దీంట్లో, ఏమో రెగ్యులర్గా అయితే ఇవే చేస్తా. క్యాప్సికమ్ కూడా వేసి ట్రై చేసినా కానీ మెత్తగా అయిపోయింది, బాగాలేదు. ఇవైతే చాలా బాగున్నాయి, ఈ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది అనమాట. సింపుల్ రెసిపీ, జస్ట్ 5 minutes. మళ్ళీ తిట్టకండి, 5 minutes 10 నిమిషాలు చెప్తున్నామని. రండి పోదాం. ఫస్ట్ వీటిని ఏం చేద్దామంటే స్టీమ్ చేసుకుందాం రండి. ఇది స్టీమ్ అవుతూ ఉంది. దీన్ని ఏం చేద్దామంటే 2 పెడతాబా, ఎందుకంటే బీట్రూట్ది కలర్ వస్తుంది, ఆ కలర్ కూడా జ్యూస్ కింద పోవద్దంటే ఇట్లా కొంచెం క్లోజ్ ఉండి ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూడండి. సో వీటిలో వేసేద్దాం. ఇడ్లీ దాంట్లో మనం 3 ప్లేట్లలో 3 వెరైటీలు పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది, మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే క్యారెట్ వేసిన అనుకోండి, బీట్రూట్ కలర్ అంతా దీనికి అంటుతుంది, అందుకే పైన ఒకటి పెట్టి దాంట్లో క్యారెట్లు వేసేస్తా. దీన్ని ఇలా మూసేద్దాం, ఓకేనా. కరెక్ట్ 5 నిమిషాల్లోనే క్లోజ్ చేద్దాం రండి. ఈలోపు మనం దాంట్లో అద్దుకుని దీనికి చట్నీ చేసుకుందాం రండి.
చట్నీ అంటే ఏదో కారం నూరుతుంది అనుకోకండి, చట్నీ కాదు సరేనా. ఇదేంటంటే హమ్మస్, చాలా సింపుల్ రెసిపీ, మంచి ప్రోటీన్స్ ఉన్న రెసిపీ. సో చాలా హెల్తీగా ఉంటుంది, చాలా సింపుల్గా డైజెషన్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీ, అన్ని రకాలుగా బెస్ట్ అనమాట. సో మోర్ ఓవర్ ఏంటంటే మంచి నువ్వులు పడతాయి, ఎంత మంచి నువ్వులు తింటే అదనమాట విషయం. దీన్ని రకరకాలుగా చేస్తారు, నేను మాత్రం కొంచెం అటు ఇటుగా మార్పులు చేర్పులు చేసేసి చాలా సింపుల్ మెథడ్లో హెల్తీగా చేశాను, ఇది విషయం. అయితే ఈ హమ్మస్ అనేది ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇది కాబూలి శనగలు అంటారు కదా, వాటిని ఐటమ్స్ చెప్తా ఫస్ట్. ఇవి కాబూలి శనగలు అంటారు కదా, తెల్ల శనగలు. దీన్ని ఇట్లా ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ నానబెట్టి ఇందాక కుక్కర్లో 2-3 విజిల్ పెడితే ఇట్లా అయిపోయింది. అండ్ దీంట్లో ఇవి పచ్చి నువ్వులు వితౌట్ రోస్ట్ అనమాట, నో రోస్ట్. అయితే కొందరు రోస్ట్ చేసి వేసుకుంటారు కానీ ఎందుకో బాగుండదు అది. ఒక రకంగా ఎట్లుంటుందంటే నాకు ఎందుకో ఆ స్మెల్ తేడా వస్తుంది. ఇది మాత్రం ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట, పచ్చి నువ్వులు వేస్తే మాత్రం ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట. అందుకే పచ్చి నువ్వులే వాడతారు చాలామంది కూడా చెఫ్లు. కొందరు పచ్చి నువ్వులు వాడతారు, కొందరేమో రోస్టెడ్ వాడతారు అనమాట. కొన్ని వెల్లుల్లి, ఇన్ని వేయను, కొన్ని పడతాయి, జస్ట్ కొన్ని వెల్లుల్లి అండ్ నిమ్మరసము. అండ్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే ఇది రోస్టెడ్ జీరా పౌడర్, ఓకే, ఇది పడుతుంది అనమాట. దెన్ సాల్ట్. మెయిన్లీ ఆయిల్ వచ్చేసే వరకు అందరు వాడే ఆయిల్ ఏంటంటే మనకు ఆలివ్ ఆయిల్ చూపిస్తారండి. ఆలివ్ ఆయిల్ కాకుండా మన దగ్గర దొరికే ప్యూర్గా కట్టగానగా నూనె దొరుకుతుంది కదా ఈ మధ్య కాలంలో, అందులో అన్ని వెరైటీస్ వాడుకోవచ్చు. నేనైతే దీంట్లో నువ్వుల నూనె వేస్తాను, సూపర్ ఉంటుంది. నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిలే కొనుక్క రావాల్సిన పని లేదు మనకి. నువ్వుల నూనె, సాఫ్లవర్ ఆయిల్, తెల్ల కుసుమల నూనె, వీటిని గానుగలో తీస్తారు కాబట్టి తినొచ్చు. మీకు గుర్తుందా వెనకటికి చట్నీలు ఏదైనా రోటి పచ్చళ్ళు నూరుకొని ఫ్రెష్గా నూనె వేసుకొని డైరెక్ట్గా పచ్చి నూనె వేసుకొని తింటారు. సో ఇది కూడా అలాగే అనమాట, వేసుకోవచ్చు, నిరభ్యంతరంగా తినొచ్చు. నేను ఫస్ట్ ఏం చెప్పానంటే తాహిని విత్ హమ్మస్ అని చెప్పాను. హమ్మస్ అంటే ఈ శనగలతో చేసేది, అయితే తాహిని అనేది ఏంటంటే ఈ నువ్వులతో చేసేది. ఇది వేసి చేస్తారు, వేయకుండా కూడా చేస్తారనమాట. నువ్వుల పేస్ట్ అందులో వేయకుండా చేసినా కూడా హమ్మస్ అవుతుంది. బట్ ఇది నువ్వులను వేస్ట్ చేయడం వల్ల టేస్ట్ మరింత పెరుగుతుంది, హెల్తీగా అనమాట, చాలా హెల్తీగా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ తాహిని తయారు చేసుకుందాము. చాలా మటుకు సూపర్ మార్కెట్లు ఇవి రెడీమేడ్ కూడా దొరుకుతుంటుంది, అంత అవసరం మనకు లేదు, ఎందుకంటే మన ఇళ్ళల్లో ఇది కామన్గా దొరికే వస్తువులు కాబట్టి. ఇవి పచ్చి నువ్వులు రాసేసేవి అనమాట, ఇవి పచ్చి నువ్వులు అండ్ కొంచెం వెల్లుల్లి, ఓకే, అండ్ లిటిల్ బిట్ సాల్ట్. దీన్ని మళ్ళీ మన భాషలో ఒక్క తిప్పుడు తిప్పుకొస్తా. చూడండి ఇలా అయింది నువ్వుల పేస్టు. దాంట్లో ఏం చేయాలంటే కొంచెం వాటర్, ఓకే, కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. అండ్ స్మూత్నెస్ రావడానికి కొంచెం ఆయిల్ వేయండి. ఇది నువ్వుల నూనె వేస్తున్నాను నేను, కొంచెం ఆయిల్, ఇదన్నమాట. ఇలా స్మూత్గా పేస్ట్ రావాలి. సో కింద కొంచెం రావాలి మళ్ళీ మనకు, అండ్ ఇంకొంచెం పలసగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను మరికొన్ని వాటర్ వేసి చేస్తాను అనమాట. ఇదన్నమాట, ఇలా పేస్ట్ కావాలి మనకు. దీన్ని తాహిని అంటారు. అయితే దీన్ని అప్పటికప్పుడు తినాలనుకోండి, ఒట్టి దీంట్లో కూడా డిప్ చేసుకొని తినొచ్చు. అప్పటికప్పుడు తినాలనుకుంటే నిమ్మరసం వేసుకోవాలి దీంట్లో, ఇంకేం అక్కర్లేదనమాట, డైరెక్ట్గా ఈ స్టీమ్డ్ వెజిటబుల్స్ డిప్ చేసుకొని తినొచ్చు. అయితే ఒకవేళ ఇది ఎక్కువ చేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనము, అప్పుడు మాత్రం నిమ్మరసం కలపొద్దు. ఎప్పుడు కావాల్సి అప్పుడు ఫ్రెష్గా తీసుకొని దాంట్లో నిమ్మరసము యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది తాహిని. ఓకే, ఇప్పుడు ఏంటంటే తాహిని వేసి హమ్మస్ చేద్దాం మనం. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా వాడుకోవాలనుకున్నా, మొత్తం వాడాలనుకున్నా కాబట్టి కొంచెం క్వాంటిటీ చేశాను. దీన్ని హమ్మస్ ఎలా చేద్దామంటే మనం ఉడకబెట్టుకున్న శనగలు, ఓకే, ఇందులో వేస్తున్నాను. ఇంకొంచెం వెల్లుల్లి దీంట్లో వేయాలి,
ఓకే, అండ్ లిటిల్ బిట్ జీరా పౌడర్. మన కూరగాయలు మరీ మెత్తగా వద్దని చెప్పాను కదా, సడన్గా గుర్తొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాను. చూద్దాం, అంతే చాలు. చూడండి, ఇట్లా మనం ఫోర్క్ కూర్చోగానే సింపుల్గా వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట మనకి. జస్ట్ చాలు. అలా సూపర్. ఇంకా ఆపేద్దాం మనం దీన్ని. దీంట్లో నిమ్మరసం పిండుకుందాం. అండ్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఈ క్వాంటిటీకి ప్రొఫెషనల్స్ చెఫ్లు చేసిన ఎవరు చేసిన ఏం చేస్తారంటే ఒక హాఫ్ కప్పు ఆలివ్ ఆయిల్ పోసేస్తారు అందులో. నిజంగా పోస్తారు, ఎందుకంటే ఆ స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అంత అవసరం లేదని నా ఉద్దేశము. లిటిల్ బిట్ ఆయిల్ వేద్దాం అంతే, ఎక్కువ మనం కప్పు అరకప్పు ఏం పోయొద్దు. కొంతమంది ఈక్వల్, అంటే ఇప్పుడు శనగలు ఎన్ని వేసామో అంత ఈక్వల్ కూడా ఆలివ్ ఆయిల్ వేసుకుంటారు, అవసరం లేదు. సో నేను రకరకాలుగా ఎక్స్పెరిమెంట్ చేశాను కాబట్టి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకే నువ్వుల నూనెతో చేసుకోవచ్చు అని నిర్భయంగా చెప్తున్నా. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. కావాల్సినంత వాటర్ పోసుకోవచ్చు, కొంచెం ఎక్కువ ఏం కాదు. క్రీమీ టెక్స్చర్ ఉంటే చాలు, అట్లనే మళ్ళీ జారుడుగా ఉండద్దు అనమాట. ఈ మన హమ్మస్, వావ్, తీసుకుందాం బౌల్లోకి. మాట్లాడిన తర్వాత మాట్లాడతా, ఇట్లా వేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. నోరు ఆగదు, చెప్పేస్తుండండి. ఏం చేసినావు శ్రీదేవి, నువ్వులు వేసి శనగలు వేసి కారం నూరినేమంటారేమో. సరే, కారమే అనుకోండి అబ్బా, ఇట్లా చేసుకొని తినండి, సరేనా? ఇది ఓకేనా? ఇది రెడీ. యాక్చువల్గా దీన్ని ఎట్లా చేస్తారంటే గార్నిష్ చేస్తారు, సూపర్ చేస్తారు. మన స్టైల్లో మనం చేసుకుందాం రండి. దీన్ని ఇలా చేయాలన్నమాట. ఓకే, చేసి ఆలివ్ ఆయిల్ పోస్తారు వాళ్ళు, మనం ఈ నూనె పోసుకుందాం ఇట్లా. ఇది మీ ఛాయిస్ అబ్బా. ఓకే, దెన్ ఇలా అయిపోయాక దీని మీద ఇదన్నమాట. ఇంకా జర ఎక్కువ వేసుకుంటే వేసుకోండి. ఫైనల్లీ వాహ్, ఏం చేసినావు శ్రీదేవి, కీప్ ఇట్ అప్. ఏం చేసినా కదా, సూపర్ చేసిన, సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ మంచి ఫుడ్, అంతే. ఇంతకుమించి దీని గురించి ఏం చెప్పేది లేదు. అరే, దీన్ని ఇట్లా ఇట్లా కూడా చేసుకోవచ్చు కొంచెం. అంత బాగుందన్నమాట. ఓకేనా? ఇట్లా సింపుల్గా చేసి పెట్టండి. పిల్లలు క్యారెట్ తినట్లేదు, బీట్రూట్ తినట్లేదు, క్యారెట్ జ్యూస్ తాగట్లేదు, బీట్రూట్ జ్యూస్ తాగట్లేదు అనే కాంప్లైంట్స్ లేకుండా సూపర్ ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చేసి పెట్టి చూడండి, రిజల్ట్ నాకే చెప్పండి. పిల్లలు అందరు ఇట్లా చేయించుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి, సరేనా? చాలా బాగుంటుంది. మరీ 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 మన ఛానల్ నుంచి చూసే కిడ్స్కి అందరికీ చెప్తున్నాను, సూపర్గా ఉంటుంది నాన్న. ఫుల్ ఎంజాయ్ చేయండి. అమ్మ వాళ్ళని అడిగి చేపించుకొని మీరే మీకేమనిపిస్తుందో దాన్ని అమ్మ వాళ్ళను నాన్న వాళ్ళని అడిగి కామెంట్స్ రూపంలో నాకు పెట్టండి, సరేనా? ఇట్లా
అడవిలో నుంచి వచ్చిన అమ్మ అప్పుడప్పుడు ఆధునిక వంటలు కూడా ఇలా చూపిస్తుంది మీకు, అది కూడా పర్ఫెక్ట్గా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.